మెగానే టీవీ మొన్నటి దాకా సిల్వర్ స్క్రీన్ మీద దళపతి విజయ్ అడుగు పెడితే బాక్స్ ఆఫీసు బద్దలైపోయేది. కానీ ఇప్పుడు ఏకంగా తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లుతుంది. అవును, రాజకీయాల్లో ఇది దళపతి సృష్టించిన ప్రభంజనం. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అన్నట్లు కెరీర్ పీక్స్లో ఉండగా కోట్లాది రూపాయల రెమ్యునరేషన్స్ వదిలేసి మేకప్ తీసేసి రాజకీయాల్లోకి దిగిన విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఈ చారిత్రక విజయంపై దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతుంటే దళపతి ఫ్యాన్స్ మాత్రం ఒక్కరి రియాక్షన్ కోసం ఈగర్గా వెయిట్ చేశారు. అతనే విజయ్ వారసుడు జేసన్ సంజయ్. పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ డైరెక్టర్ గా తన ఫస్ట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంజయ్ ఎట్టకేలకు తన తండ్రి సీఎం అవ్వడంపై సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ రియాక్షన్ ఇచ్చాడు. ఇంతకీ ఆ వారసుడు తన తండ్రి పొలిటికల్ సునామీపై ఏమన్నాడు? లెట్స్ వాచ్. ఎంజీఆర్, జయలలిత ఇద్దరు లెజెండ్స్ తర్వాత సినిమా గ్లామర్తో తమిళ రాజకీయాలను శాసించిన మరో మెగా పవర్ ఇప్పుడు విజయ్ రూపంలో ఫోర్ట్ సెయింట్ జార్జ్లో అడుగుపెట్టింది. అన్నా డిఎంకే లాంటి దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీల పునాదులు కదిలిస్తూ కేవలం 2 ఏళ్ల క్రితం పెట్టిన తన తమిళగ వెట్రి కళగం పార్టీతో ఎలక్షన్స్ బరిలోకి దిగిన విజయ్ ఎవరు ఊహించని రీతిలో మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి చరిత్ర సృష్టించారు. దళపతి సీఎం కావడంతో అటు కోలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చినా ముందుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మైకుల ముందుకు వచ్చి సందడి చేస్తారు. కానీ విజయ్ స్టైల్ వేరు. ఆయన తన రాజకీయ ప్రయాణంలో కుటుంబ సభ్యులను ఎప్పుడు వేదికపైకి తీసుకురాలేదు. ముఖ్యంగా ఆయన కుమారుడు జేసన్ సంజయ్ అయితే అసలు ఈ ఎలక్షన్స్ క్యాంపెయిన్ వైపే కన్నెత్తి చూడలేదు. మరి అంత సైలెంట్గా ఉన్న కొడుకు సడన్గా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యాడు. దళపతి కొడుకుగా జేసన్ సంజయ్కు ఇండస్ట్రీలో గ్రాండ్ లాంచ్ రావడం చాలా ఈజీ. హీరో అవ్వాలంటూ ఫ్యాన్స్ నుంచి ఎంతో ప్రెజర్ వచ్చినా సరే సంజయ్ మాత్రం ఆ రూట్ ఎంచుకోలేదు. తనకు ఇష్టమైన డైరెక్షన్ ఫీల్డ్లో రాణించాలనే ఉద్దేశంతో విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు పూర్తి చేశాడు. రీసెంట్గా ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో తన డెబ్యూ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒకవైపు తండ్రి రాజకీయాల్లో స్టేట్ మొత్తాన్ని తన కంట్రోల్కి తీసుకుంటుంటే మరోవైపు కొడుకు సినిమా ఇండస్ట్రీలో మెగాఫోన్ పట్టి కెమెరా కంట్రోల్ తీసుకుంటున్నాడు. రాజకీయాలకు ప్రచారాలకు దూరంగా తన పని తాను చేసుకుంటున్న కన్న తండ్రి సాధించిన హిస్టారిక్ విక్టరీని చూసి ఏ కొడుకైనా ఎలా సైలెంట్గా ఉంటాడు? అందుకే ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురు చూస్తున్న ఆ మూమెంట్ రానే వచ్చింది. సంజయ్ తన రియాక్షన్తో ఇప్పుడు నెట్టింట డైనమైట్ పేల్చాడు. ఎట్టకేలకు మౌనం వీడిన జేసన్ సంజయ్ తన తండ్రి సీఎం కావడంపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, నాన్న మీరు ఎప్పుడు నా రోల్ మోడల్, సినిమాల్లో మీరు మాకు దళపతి, కానీ ఇప్పుడు కోట్ల మంది ప్రజల భవిష్యత్తును మార్చే నాయకుడు. మీ లక్ష్యం ఎప్పుడూ ప్రజల బాగు కోసమే. దానికోసం మీరు చేసిన త్యాగం, అంకిత భావం, పడిన కష్టం ఈరోజు తమిళనాడు ప్రజల ఆశీర్వాదంగా మారింది. ఇంతకంటే గొప్ప అచీవ్మెంట్ మరొకటి లేదు. ఐ ఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఒక పక్క తండ్రి ఏమో సిల్వర్ స్క్రీన్ వదిలేసి స్టేట్ పాలిటిక్స్ ను రూల్ చేయడానికి వస్తే, కొడుకేమో ఆ సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేయడానికి కెమెరా వెనక నిలబడ్డాడు. జేసన్ సంజయ్ ఇచ్చిన ఈ ఎమోషనల్ రియాక్షన్ దళపతి ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇస్తుంది. ముఖ్యమంత్రిగా విజయ్ పాలన ఎలా ఉండబోతుంది? ఇక డైరెక్టర్ గా సంజయ్ డెబ్యూ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి భౌకాల్ క్రియేట్ చేయబోతుంది అన్నది ఇప్పుడు తమిళనాట ఆసక్తిగా మారింది.